హాయ్, అక్షిత యూట్యూబ్ కిచెన్ ఛానల్కి ఇప్పటికప్పుడు రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా 5 టమాటాలు తీసుకోవాలి. ఇలా కోసి కొంచెం చింతపండు వేయాలి. తర్వాత వాటిని బాగా పిసకాలి. ఇలా బాగా పిసికిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని నీళ్ళు వేస్తున్నాను. అలాగే 2-3 సార్లు పిసుకోవాలి. ఉడకబెడితే ఇంత టేస్ట్ రాదండి, పిసికినంత టేస్ట్ రాదు. తీసుకున్న తర్వాత దీన్ని అంతా ఒక గిన్నెలోకి పోసుకోవాలి. చూడండి, తొక్కలని ఇట్లా పిసికాక తొక్కలన్నీ తీసి పక్కకు వేసాను. ఇప్పుడు మనం దీంట్లో వేయాల్సినవి వేద్దాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను 1.5 స్పూన్ ఉప్పు, సాల్ట్ అండి. 2 టీ స్పూన్లు కారం వేద్దాము. మీరు కావాలంటే తగినంత వేసుకోండి. మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటాం కదా, అందులో రసము తర్వాత రసం పొడి వేస్తాం కదండి, అందుకు ఉడకనిద్దామండి. గంటెతో బాగా ఇలా తిప్పాలండి. ఒక 10 మినిట్స్ మీడియం మంట మీద ఉడకనిద్దాము. చూడండి, నేను పెట్టాను. ఇప్పుడు మనం దాంట్లో కావాల్సిన వెల్లుల్లి పచ్చగా దంచుకున్నామండి. చాలా వెల్లుల్లి అయితే దంచుకున్నామండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లి ఉందండి, పచ్చగా దంచుకున్నది, అది ఇలా వేసుకోవడమే. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని కడిగి వాష్ చేసుకొని వేసుకోవడమే. 2 నిమిషాలు ఉడకనిచ్చి రసం పొడి వేసుకున్నాం. కొద్దిగా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు రసం తయారు ఎలా చేసుకోవాలో చాలా బాగుంటుంది. మీరు కూడా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఉడికిన తర్వాత కొంచెం రసం పొడి వేసుకుందామండి. వేసుకొని దించేసుకోవడమే. తర్వాత పోపు పెట్టుకుందాం. ఇంకా 2 టీ స్పూన్ల ఆయిల్, తర్వాత పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఆవాలండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు, మనం ముందుగా పచ్చగా దంచుకున్నాం కదా వెల్లుల్లి మొత్తం ఇచ్చి కరివేపాకు పెట్టుకోండి. మనకు స్మెల్ వస్తుంది. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. 10 నిమిషాలు అయిపోయి రెమెడీ. ఇందాక మనం ఉడకబెట్టుకున్న రసం ఉంది కదండి, పోసేద్దాం.
చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆంధ్ర స్టైల్ రసం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. బాయ్.